వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్&డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం కపిల్ వారు. కపిల్ వాయి గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. అంటే రేవంత్ సర్కారు కొలువు తీరిన కొత్తలో మొదలైన ఈ కేసు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చాం. అంటే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయిందా దాదాపు అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటారు? రేపంతా డైవర్షన్ పాలిటిక్స్ ఏదో పెట్టుకొని వాళ్ళే అంటున్నారుగా, మేము 9 కేసు బయటికి తీసాం కాబట్టి ఈరోజు దాన్ని పక్కకు జరపడానికి మా మీద మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం నోటీస్ ఏంటి, వాళ్ళు నన్ను పిలవడం ఏంటి, ఇది కూడా సఫిషియెంట్ టైం అనేది అతని కంటెన్షన్. ఇదే కూడా 9 ప్రాబ్లం ఒకటి వచ్చింది మనకు. ఇద్దరు మంత్రుల మధ్య తగాదాలు, ఇద్దరు పోటీ పడడం, 2 ఛానల్స్ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం, ఒకటి భంగపడడం చూసాం. దెర్ ఇస్ సమ్ సబ్స్టెన్స్ అని అనిపిస్తుంది. కిషన్ రెడ్డి తెలుసాలి మాకు తెలియదు కానీ, బట్ అది ఒక కరెక్ట్ పాయింట్. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఇది కొద్దిగా సీరియస్గా ముందరకెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తుంది? టెలిఫోన్ స్కామ్లో ఏమని చెప్పండి అసలు మేము గతంలో కూడా అనుకున్నాం, టెలిఫోన్ అనేది అఫీషియల్గా ట్యాప్ చేయాలంటే మీరు హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. అసలు మీ ఫోను, నా ఫోను, అనుమానం ఉన్న ప్రతివాడి ఫోను పోలీసులు రెగ్యులర్గా ట్యాప్ చేస్తూనే ఉంటారు అన్అఫీషియల్గా. అదేం చెప్పరు, వాళ్ళు అడిగితే నాకేం సంబంధం వివరం అంటారు. అది తీసుకెళ్ళి వాళ్ళు చించేస్తారు. అందులో ఏమున్నా గర్ల్ ఫ్రెండ్స్ ముచ్చట్లైనా, డబ్బులైనా, లావాదేవీలు వాళ్ళు చించేస్తారు. అసలు ఒక 1 month 2 months ఒకళ్ళు అబ్జర్వ్ చేసి చింపేస్తారు. అది ఉంచరు. అసలు ఎప్పుడు ఇస్తారు ఆఫీసర్లకు అంటే, అది యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన కాల్స్ కానీ, దేశ భద్రతకు సంబంధించినవి కానీ, లేకపోతే దొంగ నోట్ల వ్యవహారం కానీ, అది క్రాస్ ద బార్డర్ వచ్చేటువంటి క్రాస్ బార్డర్ టెర్రరిజం కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీసర్ల ముందు ఆ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు అఫీషియల్ కాదు, ఎందుకంటే అది పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసినది. అప్పుడు ఇస్తే వాళ్ళు చూసి ఆఫీసర్లకు ఒక 3 months వీళ్ళకి అఫీషియల్ పర్మిషన్ ఇస్తారు. అప్పటిదాకా కూడా చించేస్తారు. దే కాంట్ యూజ్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ బికాజ్ ఇట్ కెనాట్ బి ఎవిడెన్స్, పర్మిటెడ్ కాదు కాబట్టి. ఇప్పుడు అఫీషియల్గా 3 months చేసిన సందర్భంలో వాళ్ళు మళ్ళీ అట్లాంటి విషయాలు మాట్లాడితే అది ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఎక్స్టెన్షన్కి టైం అడిగి వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేస్తారు. అది కాంక్రీట్గా ఫోన్ ట్యాపింగ్. అంతే తప్ప మీరు ఇప్పుడు హోమ్ సెక్రటరీని అడగండి పోయి, గత గవర్నమెంట్లో 10 ఏళ్లలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎంతమందికి మీరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చారంటే 0 ఉంటుంది. నాకు తెలిసి, నాకు తెలియదు. ఉంటే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. అది కూడా ఏమీ లేకపోతే 3 నెలల తర్వాత కమిటీ కూర్చుంటుంది, రివ్యూ చేస్తుంది, చెప్పింది కరెక్టా కాదని. ఆ 3 months కూడా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ లేకపోతే చించేస్తుంది. కమిటీ సేస్ నో ఫర్దర్ యాక్షన్ ఇస్ గ్రాంటెడ్. అప్పుడు అయిపోతుంది ట్యాపింగ్. ఇప్పుడు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు అసలు దానికి కూడా సపోజ్ హరీష్ రావే ఇచ్చాడు అనుకుందాం ఒక ఆఫీసర్కి పర్మిషన్ ట్యాప్ చేయడానికి. ఓకే నీ గివ్ అంటే సంబంధం హోంమంత్రిని అడగండి లేకపోతే డీజీపీని అడగండి అంటాడు. నేను చెప్తే వాడేవాడండి వినడానికి అంటాడు. నాకు సంబంధమే లేదు. అది అధికారి నా ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం ఏంటి, నేను చెప్తే వినడం ఏంటి అంటాడు. అధికారి చెప్పినా, అధికారి నిజంగా ఆయన అప్లైజ్ చేసినా కూడా ఈయన యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏం చేయలేరు. అంటే ఈ రోజు ఆయన ఒక సాక్షిగానే ఉన్నాడు, అది వేరే విషయం. కానీ చెప్తున్నాను మీకు, అదే పద్ధతిలో సపోజ్ నిజంగా కూడా కేసీఆర్ని మీరు జ్ఞాపకం ఉంటే ఒక ఇంటర్వ్యూలో అని అడిగారు, రాధాకృష్ణరావు ఇట్లా చెప్పినాడు, ఎవడా గుట్టంగా వాడు 100 మంది ఉంటారు. నాకు పొద్దున ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చిస్తే ఏమిటి ఉందని చదువుతా కానీ ఎవడు తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు, పర్మిషన్ వాళ్ళు చూస్తాను నేను, ఎవడు అసలు వాడు అన్నాడు. రిఫ్యూజ్ టు రికగ్నైజ్ దట్ ఆఫీసర్. అతను మాట్లాడుతున్నాడు ఆఫీసర్ అప్పటికి కూడా కొంత ఎవిడెన్స్తో. అదే దాంట్లో ఎలక్షన్ కమిషన్ గురించి ఏం చెప్పారు ఆ ఆఫీసర్లు, మేము గెలిచిన దగ్గరికి 30 కోట్లు పట్టుకెళ్ళాము, 20 కోట్లు మా దాంట్లో పట్టుకెళ్ళాము, అండ్ ఎక్కడైతే కొంతమంది ఇంపార్టెంట్ ఓడగొట్టారో వాళ్ళ డబ్బులు సీజ్ చేసామన్నారు. అంటే కాంక్రీట్ ఎవిడెన్స్. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా దాన్ని తీసుకొని దే షుడ్ హావ్ క్యాన్సిల్ ద ఎలక్షన్. జరిగిందా? అంత పెద్ద అడ్మిషన్కే ఏమి జరగలేదు. ఇప్పుడు ఎట్లా మీరు ప్రూవ్ చేస్తారు? సో హరీష్ ఎవిడెన్స్ ఇచ్చినా కొంతవరకు పనికి వస్తుండొచ్చు. ఎట్లా హరీష్ కనుక వాళ్ళు ఇక మేము పలానా వాళ్ళ ట్యాప్ చేసాం, మీది కూడా ట్యాప్ చేసాం పలానా సీఎం చెప్తే, ఇది దాని యొక్క టెక్స్ట్ మెసేజ్, ఇది దాని వాట్సాప్ మెసేజ్ అని అంటే, అప్పుడు టు దట్ ఎక్స్టెంట్ అది ట్యాప్ కావడానికి దాంట్లో వచ్చిన ఇన్క్రిమినేట్స్ ఈ చేసిన వాడి మీద చెప్పిన హరీష్ మీద అట్లా అంతవరకే లిమిటెడ్గా ఉంటుంది. కానీ అల్టిమేట్గా అఫీషియల్ పర్మిషన్ దా అంటే లేదు అంటే మొత్తమే ఎగిరిపోతుంది. అది నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియస్ వ్యవహారం. అయితే మీకు జ్ఞాపకం ఉంటే 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ళకే వెళ్ళిపోయాడు చంద్రబాబు. ఎందుకంటే అప్పుడు పెద్ద గొడవ, ఇదే చీఫ్ మినిస్టర్ 50 కోటితో పట్టుబడ్డాడు. ఈ రేపు 50 లక్షలు రేపో పట్టుబడతారు, అరెస్ట్ చేస్తారు మన చంద్రశేఖరరావుని. గొడవ ఇక్కడ. ఆ రోజు టీవీ తను ట్యాప్ చేయించాడు అనడానికి అతనికి కూడా ఎవిడెన్స్ మీకు చంద్రశేఖరరావు ఏమన్నాడు, మీడియాకు రేపు పొద్దున మంచి తీపి వార్త చెప్తున్నా, గొప్ప సెన్సేషన్ వార్త అన్నాడు. తెల్లారి ట్యాప్ అయ్యాడు. ఎట్లా తెలుసు చంద్రశేఖరరావుకి ఇది ట్యాప్ అవుతున్నట్టు? అంటే ఆఫీసర్ల ముందే సరే ఈ రకమైన ట్యాపింగ్ అయింది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, రేపు పొద్దున ఆయన పట్టుకెళ్ళి ఇస్తున్నాడు స్టీఫెన్సన్, అది డబ్బు స్టీఫెన్సన్కి ఇస్తున్నాడు, మేము అంటే చేసేయండి అన్నాడు. ఇది ముందు రోజు ఎట్లా తెలుస్తుంది సీఎంకి? ఎవడో ట్యాప్ చేసి నీకు చెప్తేనే కదా, పర్మిటెడ్ నాట్ పర్మిటెడ్ దట్ హ్యాపెండ్.
అండ్ తెల్లారి మనం చూసాం అతను అరెస్ట్ కావడం. ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడ అయింది కదా, ఇవన్నీ అయినాయి కదా. సో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, కానీ లోతుకు పోతే పర్మిషన్ లేనప్పుడు ఇది కోర్టులో నిలబడదు. ఆ కారణం చేతనే చంద్రబాబు గారు వదిలేసి 10 years క్యాప్టెన్ మనం అందరం ఉంటాడనుకుంటే 2 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకు బుక్ చేయలేదు వీళ్ళు చంద్రబాబుని? నీకు అంత ఎవిడెన్స్ ఉండి అదే. ఎందుకంటే టెలిగ్రాఫ్ చట్టం ఏం చెప్తుందంటే, మీ ఇంట్లోకి వచ్చి కానీ ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా మీ కాల్స్ రికార్డ్ చేసినా, మీ వాయిస్ రికార్డ్ చేసినా, అది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది చట్టంలో, పనిషబుల్ అఫెన్స్ అని ఉంది. సో వాళ్ళు ఆ కారణం చేత ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎక్కడ మా మీద పెడతారో, అది కేంద్ర ప్రభుత్వ చట్టం, ఇది లేనిపోయింది మాకు చుట్టుకుంటుందని చంద్రశేఖర్ గారు ధైర్యం కూడా చేయలేదు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మీరు 2 years కోల్డ్ స్టోరీ అన్నారు, అదైతే 10 years కోల్డ్ స్టోరీ అనుకుంటా. సో అది దాని యొక్క కథ. అంటే ఇంతకు ముందు ఎటువంటి చర్యలు తీసుకున్న సందర్భాలు అంటే ఇతర రాష్ట్రాల్లో కానీ లేకపోతే దేశంలో కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదా? నేను చెప్తున్నా మీకు, అన్లెస్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ మన కంట్రీకి సంబంధించినటువంటి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? AK-47 కొన్నట్టుగా ఆ రికార్డ్స్ సీజ్ చేసినప్పుడు అది వచ్చింది, అది అందువల్ల అరెస్ట్ అయ్యాడు. ఎవిడెన్స్ ఉంది, ఆ సంభాషణ విన్నారు, ఏ టెర్రరిస్ట్ దగ్గర కొన్నాడో చూశారు. అతను జైల్లో ఉన్నాడు 10 ఏళ్ళు. ఫేమస్ సినీ యాక్టర్ సునీల్ దత్ మంత్రిగా ఉన్నాడు అప్పుడు. అతను తప్పించుకోలేదు. ఇక్కడేమో హార్డ్ డిస్క్లు మూసిలో పడేశారు, రికవర్ చేశారు కొన్ని. అందులో ఏముందో మనకు తెలియదు. అంటే అన్లెస్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి ఓ పర్సన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ పర్సన్ తీసుకుంటే, అతను బాధ్యత మంత్రో గింతురో అయితే తప్ప, లేదా సీఎంఏ స్వయంగా చెప్తే తప్ప నాకు తెలిసి ఇందులో ఏమి జరుగుతుందని అయితే అనుకోవట్లే. ఇది కేవలం సెన్సేషన్కి, పొలిటికల్ సెన్సేషన్కు, లేదా దాని ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్కి ఏమనిపిస్తుంది తప్ప, మీరే అన్నట్టు 2 ఏళ్ళ నుంచి అంత సీరియస్గా నడిచి సడన్గా అటుకెక్కే మళ్ళీ ఈరోజు 9 బయటికి రాగానే మళ్ళీ బయటికి తీసి ఇట్లా కొన్ని మీరు అన్నట్టు వెపన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. లైక్ కాళేశ్వరం, ఆయన ఏదో చేస్తాడు అందరం చూసుకుంటే తీసుకెళ్ళిపోయి CBIకి అప్పచెప్పాడు. మనందరూ అయిపోతుంది ఏదో అనుకున్నాం, CBIకి అప్పచెప్పి చేతులు కడుక్కున్నాడు. ఇంకోటి ఏంటి, ఆ పిల్లాడు రామ్ అనేవాడు రేస్కు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఊపరి అన్నింటి నుంచి ఆఖరి ఫార్ములా రేస్లో ఆఖరికి గవర్నర్ దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకున్నా కూడా ఉలకరే పలకరే భూ స్టాపింగ్ చేయొచ్చు కదా, లోకల్ బాడీ అయినా చేస్తారేమో. అంటే పొలిటికల్ లింక్ ఏదో ఉంటుంది, అది ఏమిటని అర్థం కావట్లేదు. చాలా కేసులన్నీ కూడా అక్కడి దాకా వచ్చి అరెస్టుల దాకా పోయి మనం అనుకున్నాం రేపు మాకు కేటీఆర్ అరెస్ట్ తథ్యం నేను 6 నెలలు అయింది జరగల. ఎందుకు? పొలిటికల్ ఏదో ఉంది. మీద ఆల్రెడీ సిట్ వేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ ఉంది. అయితే ఫాస్ట్ ట్రాక్లో జరగకపోవడానికి కారణం ఏంటి? ఫాస్ట్ ట్రాక్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టుని. ఇన్వెస్టిగేషన్ అన్నది వాళ్ళు అవసరమైతే త్వరగా చేస్తారు, లేదా పడుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ లాగా సుజనా చౌదరి, సీఎం రమేష్ హడావిడి చేసి గందరగోళం చేసి నోటీసులు ఇచ్చి కేసులు పరిగెత్తించారు. ఇప్పుడు బీజేపీలో తీరారు, అది అసలు ఏమైంది మన తెలియదు కూడా తెలియదు ఏమైందో. సో ఇవన్నీ కూడా అంటారు కదా, వాషింగ్ పౌడర్ మోడీ అన్నట్టుగా కొన్ని కేసులు మీరు అందులో చేరితే మీకు ఏమీ కాదన్నది మన ఎదురుగా కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా నువ్వు సిట్ అయ్యి పిట్టేయి, లేకపోతే ACB వాడుకో, దానిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాడుకో, ఏది వాడినా ప్రతిపక్షాల మీద ఎంబడిపడడానికి ఒక కత్తుల్లాగా వాడుతున్నాయి తప్ప సాక్ష్యాధారాలు సేకరించి నిజంగా వాళ్ళు పనిచేసే చిత్తశుద్ధి ఇక్కడ వీళ్ళకి కానీ అక్కడ కేంద్రంలో కానీ ఉన్నట్టు అనిపించట్లే. ఐఎమ్ సారీ. దాని ప్రకారం ఇప్పుడున్న ఆ ఆధారాలు లేకపోతే సాక్షులు లేకపోతే వాంగ్మూలాలు ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మెయిన్ కేసీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు కావచ్చు వీళ్ళని టచ్ చేసే అవకాశం లేదంటారు మీరు? నేనైతే చేసిన వాళ్ళు బయటకు వస్తారు బెయిల్లో. ఈవెన్ ఇఫ్ యూ గో టు కోర్ట్, సింపతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సింపతి అన్నది ఉంటుంది కాబట్టి డిలే అవుతుంది అనుకుంటున్నా. లోకల్ బాడీలు కంప్లీట్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 2 years ఉంది కాబట్టి ఆ గ్యాప్లో సెటిల్ డౌన్ అవుతుంది డస్ట్ అంతా. కాబట్టి ఎక్స్పెరిమెంట్ లోకల్ బాడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిపోగానే అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి పెద్ద 2 yearsలో జరిగేదే ఉండదు, మర్చిపోతారు జనం. అప్పటిదాకా ఇది సాగుతూనే ఉంటుంది ఎలక్షన్స్ వరకు.